సార్ మూవీ ఎలా సార్ మూవీ ఎలా యథార్థ సంఘటనలు కళ్ళ గట్టిన చూపించారు వర్మ గారు. సూపర్ డూపర్ హిట్. సార్ మూవీ ఎలా ఆర్జీవి మార్క్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కాకపోయా సూపర్. బాగుంది భయ్యా. ఓకే ఫైన్. రియలిస్టిక్ చాలా బాగుంది. నిజంగా అలా జరిగిందేమో అన్నట్లు ఉంది. సూపర్ సూపర్. మళ్ళీ వర్మ చూపించాడు. బాగుంది. సెకండ్ హాఫ్ వాస్ బోరింగ్. ఇది జరిగింది రియల్ స్టోరీ. బ్యాక్ ఆర్జీవి ఇస్ బ్యాక్. సూపర్ సూపర్. చాలా బాగుంది. ఓకే సూపర్ సూపర్ సూపర్. బాగుంది. వర్మ మూవీ యావరేజ్. సినిమాలో సరిగ్గా చూపించలేదు. చాలా బాగుంది. ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వండర్ఫుల్, ఫెంటాస్టిక్. దేర్ ఇస్ నో వర్డ్స్ టు సే. బాగుంది సార్. ఓకే ఫైన్. బాగుంది. పర్వాలేదు. యావరేజ్ యావరేజ్. ఆర్జీవి ఇస్ బ్యాక్. ఆర్జీవి ఇస్ బ్యాక్. ఓకే మూవీ. ఏమి తలదోకలేదు. అంటే విజయవాడ వాళ్ళకైతే అర్థమైతే మూవీ సినిమా. రంగా అప్పటి రాజకీయాలు తెలిసిన వాళ్ళకి సినిమా చాలా స్లో ఉంది. స్క్రీన్ పై చాలా స్లో తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. క్యారెక్టర్ సెలెక్షన్ బాగుంది. అందరూ ఫేస్ కట్స్ రంగా పోలికలు, రాధా పోలికలు ఉన్న వాళ్ళని తీసుకున్నాడు. అందరూ నెహ్రూ పోలికలు అన్నీ ఉన్న వాళ్ళని. కాకపోతే పర్పస్ లేదు సినిమాకి. ఏమి శివాతో వాళ్ళు పోలిక లేదు. శివాలో షార్ట్స్కి ఇక్కడికి సంబంధం లేదు. శివ చాలా ఎక్సలెంట్ మూవీ. బ్రేక్ క్రియేట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే చాలా ల్యాగ్ ఉంది. షార్ట్స్ చాలా స్లో ఉన్నాయి. సినిమా కూడా చాలా స్లో తీశాడు. ఆర్జీవి కామెంటరీయే బ్యాడ్ సినిమాకి. కామెడీలా ఉంది ఆర్జీవి కామెంటరీ. వాయిస్ బాగాలేదు అతను. ఆర్జీవి 2.0. రక్త చరిత్ర పార్ట్ 3. సూపర్ సూపర్. బాగుంది. ఫెంటాస్టిక్. సూపర్ చాలా బాగుంది. వర్మ మారాడు. వర్మ మూవీ సూపర్ మూవీ. మహాభారతం అని చెప్పొచ్చు ఇది. వర్మ మళ్ళీ 24/11 అటాక్స్ మూవీ తర్వాత మళ్ళీ అంత అద్భుతంగా తీసిన సినిమా ఇది. అంతా చాలా బాగుంది. ఇంకోటి రంగా టైంలో ఒక ఆయన ఉన్నారు నాతో పాటు వచ్చిన ఆయన, రాధా టైంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పొద్దున లేచి యథార్థ చరిత్ర తీశారండి సినిమా. అది చాలా బాగా దానికి దీనికి సంబంధం లేదు. ఇది యథార్థంగా జరిగిన కథ. జరిగిందంటే 80% యథార్థం. దీంట్లో ఒక అక్షరం కూడా తప్పలేదు. ఎందుకంటే మాది బెజవాడే. హీరో క్యారెక్టర్ బాగా చేశారు. రంగా క్యారెక్టర్ చాలా బాగుంది. రంగా క్యారెక్టర్ సార్ చాలా సూపర్గా తీశాడండి. ఏ వర్గానికి కూడా ఎలాంటి ఇది లేకుండా అన్నిటినీ కూడా కాంప్రమైజ్ చేస్తూ చాలా బాగా తీశారు పిక్చరు. అయితే వర్మ గారు ఇంతకుముందు ఫస్ట్ పిక్చరు శివ నుండి ఇప్పటి వరకు అన్ని పిక్చర్లు చూశాను. నేను వర్మ గారి అభిమానిని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన తీసిన డేర్ కానీ ఆయన చేసే ధైర్యం కానీ ఏ ఒక్క డైరెక్టరు చేయలేరు. రెండోది లో బడ్జెట్లో అంత రిచ్నెస్గా పిక్చర్ని తీయటం కానీ ఆ టెక్నాలజీ కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాని విషయం. అయితే వర్మగారి అభిమానిగా నేను వర్మగారికి ఒక అడ్వైజ్ ఇస్తున్నానండి. ప్రస్తుత దేశంలో కరెన్సీ డిమానిటైజేషన్ జరిగింది. ఇది ఒక రూట్ మ్యాప్ లేకుండా పెద్దలందరూ చేశారు. మరి ఆ రూట్ మ్యాప్ లేకుండా చేయటం వలన కామన్ మ్యాన్ ఎంత సఫర్ అవుతున్నాడో అందరికీ చూస్తున్నాం మనందరం కూడా. మరి ఇలాంటి గొప్ప సబ్జెక్టు గొప్ప డైరెక్టరు టేకప్ చేసి ఇదే ప్రొడ్యూసర్ గారు ఇదే డైరెక్టర్ గారు దేశానికి ఉపయోగపడే ఆ సినిమా కానీ తీస్తే సంచలనం అవుతుంది, ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతుంది. వర్మగారి అభిమానిగా వర్మగారికి ఆ ప్రొడ్యూసర్ గారికి
అలాంటి సినిమాని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్మ సినిమా సెలెక్షన్ చాలా బాగుంది. ముందు నాకు అర్థం కాదు వర్మ ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయో. ఇప్పుడు న్యాచురల్గా చాలా బాగా తీస్తాడు. ఇప్పుడు న్యాచురల్ ఒరిజినల్ జరిగిన స్టోరీస్, కొత్త స్టోరీస్ కూడా మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. క్యారెక్టర్ సెలెక్షన్ అనేది సినిమాలో హైలైట్ ప్లస్ పాయింట్. అది అప్పటికిప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా బెటర్. ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్ అనిపిస్తుంది. ఈ కక్షలు బాబోయ్ ఎంత వైలెన్స్గా ఉంటుందని నేను ఊహించలేదు. కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ప్రతిదీ ఇంప్లిమెంట్ అవడం వల్ల చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడైతే కాస్త ప్రశాంత జీవితం ఉంది. ఇప్పుడు జనరల్గా ఇంకోటి చూసుకుంటే ఎవరికాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు మధ్యలో వల్లే. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది ఒక నీతి తెలుసుకున్నాను. రక్త చరిత్ర వాజ్ విత్ స్టార్డమ్ హీరో సూర్య అండ్ వాట్ ఇస్ వివేక్ ఓబ్రాయ్. బట్ ఇక్కడ అంత డెబ్యూ హీరోస్తో తీసినది. వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ గ్రేట్. అండ్ రంగా లెవెల్ మూవీ అయితే రంగా హ్యాస్ రీచ్ హైట్స్. రంగా లెవెల్ మూవీ అయితే కాదు ఇది. చాలా తక్కువగా చూపించినట్టు అనిపిస్తుంది మాకు రంగా లెవెల్. థ్యాంక్ యూ. ఫ్రమ్ తెలంగాణ మోర్ ఓవర్. ఐ నో అబౌట్ రంగా. శివ స్టార్డమ్ ఉన్న హీరోస్, శివ, రక్త చరిత్ర ఏదైనా స్టార్డమ్ ఉన్న హీరోస్ తోటి ఇది వంగవీటి మోహన్ రంగా లెవెల్ మూవీ, ఆ రంగా లెవెల్కి రీచ్ అయిన మూవీ కాదని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.